శకున శాస్త్రం అని ఫస్ట్ పేజ్ ఉంటుంది. అందులో అసలు వితంతువు ఈస్ ఇనాస్పీషియస్ అని యూ కెన్ సీ దట్ క్లియర్లీ ఇన్ పంచాంగం. బ్లాక్ క్యాట్, విడో, ఒంటి బ్రాహ్మడు, raising kids alone, Yes. doing things alone, alone, and she is the most Exactly. capable woman on the earth. woman on the earth. The married woman ask her పెట్టుకోద్దని. ఇది ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ గానే భావించట్లేదు. బాగుందంటారా? మళ్ళీ శుక్రవారం మంగళవారం ఒకటి వెళ్ళకూడదు. ఆర్ యు అథిస్ట్? ఆర్ యు అగెయిన్స్ట్ హిందూయిజం? రేపు నువ్వు చచ్చిపోతే నీ వైఫ్కి అది చేసేది. డూ యూ రియలైజ్ దాట్? సతీ సాగమన వెస్ట్ బెంగాల్ రీజియన్లో చాలా సతీ సాగమనం జరిగాయి. ఇది లవ్తో చేసింది వాళ్ళ హస్బెండ్ మీద. నోబడీ ఫోర్స్డ్ హర్. మహాభారతం కాలంలో సతీ జరిగి ఉంటే కౌరవులు చనిపోతే అందరూ విడోసే. ఎలా వాళ్ళందరూ మరి ఉత్తర పరీక్షితుడికి జన్మనిచ్చింది, వాళ్ళ హస్బెండ్ అభిమన్యుడు చనిపోయింది, మరి విడో బతికే ఉన్నారు కదా. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ వాళ్ళ వైఫ్స్ అండి, ఆ విడోస్, ఆర్మీ విడోస్ పాపం చేంజ్ ఎలా తేవాలి? వెరీ సింపుల్ అండి. పీపుల్ ఆర్ సో స్టూపిడ్. Hello everyone, welcome back to the show. Today we have an incredible guest here. Her name is Soumya Tomuluri. Tanuki dynamic ane work oka perfect match. She is an author. Also she is a passionate yoga trainer. And the best thing is also she is pursuing her CA. Chala chestundi. But anyways, తన్ని నేను ఎందుకు పిలవడం జరిగిందంటే ఒక బుక్ రాసింది, ది పాలిష్డ్ ఇన్ హ్యూమన్ ట్రీట్మెంట్. పాలిష్డ్ అనే వర్డ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి, సో ఐ ఇన్వైటెడ్ హర్. షీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ విజయవాడ. మేము ఇద్దరు ఒక ఫ్రెండ్స్ లాగా ఆఫ్ ద కెమెరా కూడా ఒక ఫ్రెండ్ లాగా కాన్వర్జేషన్ జరిగినప్పుడు ఐ ఫెల్ట్ దిస్ ఇస్ సంథింగ్ ఐ హ్యావ్ టు రికార్డ్ అండ్ గివ్ ఇట్ టు యూ గైస్. వెరీ ఇంట్రెస్టింగ్, అ క్యాజువల్ టాక్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్. దాని పర్స్పెక్టివ్ ఏమో అర్థం చేసుకోవాలని ఒక ప్రయత్నం. అండ్ ఇది ఎవరి పిన్ పాయింట్ చేయడానికి కాదు, తన పర్స్పెక్టివ్ ఏంటి అర్థం చేసుకోవడానికి, సొసైటీలో తను చూసిన రీసెర్చ్ చేసి రాసిన బుక్ గురించి తెలుసుకోవాలని ఒక చిన్న ప్రయత్నం. ప్లీజ్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ అండ్ వాచ్ ఇట్ కంప్లీట్లీ. థ్యాంక్ యూ. In human treatment, so first thing I want to ask is what attracted me to interview you was I read the book. Why did you give the name, why is it the polished, why did you choose that particular word? Even a reason unda din behind? ఎస్. సో ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ అని ఎందుకు ఇవ్వలేదు, నేను ద పాలిష్డ్ అని ఎందుకన్నానంటే, ఇది వరకు విడోస్తో ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ జరిగింది ఓపెన్గా. ఇప్పుడు కొంచెం మారి పాలిష్డ్ వేలో జరుగుతుంది. ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ ఇస్ కామన్, బట్ అది కొంచెం సిటీస్లో కొన్ని ప్లేసెస్లో పాలిష్డ్ వేలో జరుగుతుంది. Okay. సో దట్స్ వై So what is that polish that you saw which is different from the previous yeah? సో ఇది వరకు మీరు చూస్తే విడోస్ని హెడ్ షేప్ చేసి దే యూస్ టు కవర్ దేర్ హెడ్, దే యూస్ టు వేర్ అ వైట్ శారీ వితౌట్ బింది. అలా ఇప్పుడు మనం ఎవరైనా విడోస్ని చూస్తున్నామా? చూడట్లేదు, రైట్? చూడట్లేదు. అది మారింది చాలా చోట్ల, బట్ స్టిల్ రిచువల్స్ ఆర్ దేర్. దాని తర్వాత వాళ్ళ వేసుకునే విధానం అవి మారాయి, బట్ స్టిల్ ద పాలిష్డ్ అని నేను ఎందుకు అన్నానంటే, ఏదైతే జరుగుతోంది బట్ ఇది వరకులా కాకుండా కొంచెం పాలిష్డ్గా జరుగుతుంది అది. ఓకే. ఓకే. బట్ ఆ ఇంటెన్షన్ ఏదైతే ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్, ఇనాస్పీషియస్ అని వాళ్ళని అనుకుంటున్నామో దట్స్ కామన్. అప్పుడు ఇప్పుడు వాళ్ళ వేషధారణలో మార్పు వచ్చి ఉండొచ్చు. ఇది వరకు విడోస్ అంత కలవకపోవచ్చు అందరితో. ఇప్పుడు విడోస్ ఆర్ వర్కింగ్, విడోస్ ఆర్ ఎడ్యుకేటెడ్, అన్నీ జరుగుతున్నాయి. బట్ ఆ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ అనేది స్టిల్. Okay. Okay, so getting back to your starts, like beginnings, how was your childhood? How was your bringing up? Why I'm asking this is, whom were you more inclined to, your mother or father? Because why I'm asking this question is, you're seeing a book, like when I read the book, it's a perspective of women and how the society is looking at a woman. So what was your childhood like,
and where did this journey actually start from? In like, what was your bringing up like, to be very straightforward? My childhood was pretty good. సో స్మాల్ ఫ్యామిలీ, మామ్ డాడ్ అక్క తాతగారు ఉండేవాళ్ళం అండ్ కజిన్స్ అందరు వస్తూ వెళ్తే మై చైల్డ్హుడ్ వాస్ వెరీ గుడ్. ఓకే. సో ఫాదర్ అండ్ మదర్ కూడా మా అప్బ్రింగింగ్ కూడా చాలా గుడ్. ఓకే. సో నేను ఈ బుక్ రాయడానికి రీజన్ ఏంటంటే ఎస్ చైల్డ్హుడ్లోనే నేను ఇలాంటివి చాలా చూశాను. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 or 7 నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు అది జరిగినప్పుడు విడో ఉమెన్కి మ్యారీడ్ ఉమెన్కి నేను ఒక డిఫరెన్స్ చూసేదాన్ని ఎప్పుడు. ఓకే. వాళ్ళు ఉండే విధానంలో కానీ ఇంకోటి ట్రీట్ చేసే విధానంలో కానీ ఎప్పుడూ ఒక లైన్ అనేది చూసేదాన్ని, డిఫరెన్స్ ఉండేది. వాళ్ళకి బొట్టు పెట్టకపోవడం, వీళ్ళకి ఎందుకో అర్థమయ్యేది కాదు. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ నేను ఫిగర్డ్ ఇట్ అవుట్, లైక్ మ్యారీడ్ అయితే ఒకలా ట్రీట్ చేస్తున్నారు, మ్యారేజ్ అయిపోయిన తర్వాత హస్బెండ్ లేకపోతే ఒకలా ట్రీట్ చేస్తున్నారు. అది నేను ఫిగర్ అవుట్ చేయగలిసాను. తర్వాత నేను కొంచెం పెద్ద అయ్యాక నేను దగ్గర నుంచి చూసా ఇలాంటి రిచువల్స్ జరగడం క్లోజ్ పీపుల్కి. సో దెన్ ఐ రియలైజ్డ్ దిస్ ఇష్యూ నీడ్స్ టు బి వోకలైజ్డ్. సో అలా వచ్చిన దాంట్లో ఈ బుక్ ఒకటి. But yeah, I mean, very interesting. I connected a lot to this book, to be very honest, because everybody, being in Indian society, either if it is yourself or somebody else, manaki difference chustam, not just this and many other things, but this thing is mostly women. Because why my question was what your childhood was being a woman, was that catching you because you were a woman? You were thinking like, is this something that is going to affect my family or me? Or Not really. or were you okay? So you were looking at this indifference to be vocalized because it shouldn't look the way it should be in the society. Like you're trying to Correct. change it. It's not about gender. I always say this in my every interview. Don't look it into a, don't look this issue in a gender perspective, because see it as a inhuman treatment first. She or he పక్కన పెట్టేద్దాం. ఒకళ్ళకి ఒక హ్యూమన్ బీయింగ్కి you're treating ill, you're treating ill. ఆవిడ తప్పేం లేకుండా, ఆ పర్సన్ తప్పేమీ లేకుండా తనని మనం ఇల్ ట్రీట్ చేస్తున్నాము. డెత్ అనేది ఎవరి హ్యాండ్లో లేదు, రైట్? గాడ్స్ విష్, ఇట్స్ డెస్టినీ. సో ఆ హస్బెండ్ చనిపోవడం వల్ల ఆవిడ ఇనాస్పీషియస్ ఎలా అవుతుంది ఇస్ మై బిగ్ క్వశ్చన్. నేను ఒకసారి అడిగాను చిన్నప్పుడు, 10 years 11 years ఉన్నప్పుడు, ఎందుకు బొట్టు పెట్టట్లేదు ఆవిడకి అని నేను ఎవరినో అలా అడిగా అనమాట. ఎంత అఫెండ్ అయిపోయారంటే ఆ క్వశ్చన్కి. నేను ఏ ఉద్దేశంతో అడగలా, అసలు ఎందుకు పెట్టట్లేదు ఆవిడకి నాకు అర్థం అవ్వలేదు. ఎందుకు పెట్టట్లేదు ఆవిడకి అంటే, అలా హస్బెండ్ లేని వాళ్ళకి బొట్టు పెట్టకూడదు. ఎందుకు అలా ఇరిటేట్ అయిపోతున్నారు అందరూ, నాకు అర్థమయ్యేది కాదు. అలా అలా నా బ్రెయిన్లో ఉన్నది డెవలప్ అయింది చిన్నప్పటి నుంచి. ఆ క్వశ్చన్స్ డెవలప్ అయ్యాయి, ఆన్సర్ దొరికేది కాదు. సో ఎవరినైనా అడగాలన్నా ఎలా అడుగుతాను? వెరీ సెన్సిటివ్ థింగ్, రైట్? హర్ట్ అవుతారేమో తెలీదు, వాళ్ళనే వెళ్ళి అడిగితే. ఎవరైనా ఇలా మ్యారీడ్ ఉమెన్ అడిగితే వాళ్ళు ఇరిటేట్ అయ్యేవాళ్ళు చాలా. నాకు అర్థమయ్యేది కాదు, అండ్ అంత ధైర్యం కూడా ఉండేది కాదు అలా క్వశ్చన్ చేయడానికి. ఈవెన్ దో ఆ క్వశ్చన్ వాజ్ లైక్, మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను కాదు, తెలుసుకోవడానికి క్వశ్చన్ చేస్తున్నప్పటికీ పీపుల్ అఫెండ్ అయ్యేవాళ్ళు. సో ఇది నాకు అలా డెవలప్ అయింది మాట. తర్వాత నేను బిగ్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్, నేను నా సర్కిల్లో చూసిన తర్వాత క్లోజ్ సర్కిల్లో ఇలాంటి రిచువల్స్ ఇవి జరగడం నేను రీసెర్చ్ చేశాను దీని మీద. సో నేను ఐ డోంట్ సీ ఇట్ ఇన్ అ జెండర్ పర్స్పెక్టివ్. నేను ఇది చాలా ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ ఆ పర్స్పెక్టివ్లో చూస్తుంది. అబ్బాయా అమ్మాయా డజంట్ మ్యాటర్. చాలా మంది అడిగారు, ఉమెన్ కాబట్టి మీరు వాయిస్ రైజ్ చేస్తున్నారు, మెన్ అయితే రైజ్ చేస్తారు.
అఫ్ కోర్స్ మెన్కి ఇలా జరుగుంటే కూడా ఐ విల్ రైజ్ మై వాయిస్. న్యూట్రల్ ఈ విషయంలో ఎవరన్నా హ్యూమన్ బీయింగ్కి ఇన్హ్యూమన్గా ట్రీట్ చేస్తున్నారు, దానికి నేను వాయిస్ రైజ్ చేస్తున్నాను. That's really good to know, because మన సొసైటీలో that feminist word is wrongly used. కరెక్ట్, Right? అబ్సల్యూట్లీ. It's equality that we have to believe. If women కి అన్యాయం జరిగితే ఈక్వలీ మెన్ కి కూడా అన్యాయం జరుగుతుంది. కరెక్ట్. సో యా, రైట్లీ ఆన్సర్డ్. ఎందుకంటే నాకు అనిపించేది, ఎందుకంటే మీరు అమ్మాయి వల్లే రేస్ చేశారా లేకపోతే లైక్, బట్ యా, ఐ గాట్ మై ఆన్సర్. You can fight for equal opportunities, but you cannot fight for equality. Men and women are two different creations, right? How can iddaram equal ela avutam? It's not possible. కంప్లీట్లీ అగ్రీ. సో ఒకటేమంటే నేను అబ్జర్వ్ చేసింది, మా ఇంట్లో కూడా ఇలా జరిగింది. బికాస్ మా అప్బ్రింగింగ్ వేరే ఉన్నింది. బికాస్ ఐఎమ్ మోర్ కనెక్టెడ్ టు శివబాల్ యోగి మహారాజ్, మై గురు. He didn't believe in, I mean, he didn't teach us all this, like you have to do this. Mostly meditation was the focus. Second thing being, my dad being in army, Yeah. he never let us think towards our perspective undedi kaadu. Good. Even if you had this perspective, it's like, why, we're all humans, we're all equal. So as a girl child, I was never told that you're a girl, you have to sit in a corner even when you had your periods. It was never that. It's nature. You can go around as good as your brother and you're raised equally. So I never had that difference. But మా నాన్న 2010లో ఆయన చనిపోయినప్పుడు we as a family, when we got together, my mom lost her consciousness because it was a big shocker for her, because she wanted to save him. She even gave her life back to him, like, for donating an organ. But there, she went into unconscious state. So we didn't do all these rituals, like ఈ rituals అన్ని ఉండే నాకు తెలియదు అప్పుడు చేస్తారు అని. బట్ ద సేమ్ థింగ్ ఐ సా ఇన్ అనదర్ హౌస్, నాట్ ఇన్ మై హౌస్. నేను డైరెక్ట్గా చూడలేదు, బట్ వేరే ఇంట్లో చూసినప్పుడు ఆమె సొంతంగా వాళ్ళ భర్త చనిపోయినప్పుడు, ఇది ఊర్లో జరిగింది, నేను చూస్తూ ఉండగా వాళ్ళ ఆయన చనిపోయారు, ప్రాసెస్ జరుగుతుంది, రిచువల్స్. ఈమె తను లేచి వెళ్ళి కూర్చొని పసుపు బొట్లు పెట్టించుకోవడం, నేను ఫస్ట్ టైం చూడడం. అది నేను నిలుచుకొని మాట్లాడాలి అంటే అట్లీస్ట్ ఆమెకి లేదు అని చెప్పే ఒక వాయిస్ వస్తే నేను వెళ్ళి మాట్లాడతా, లేదు అలా చేయకండి అని. ఆమె అంతటగా వెళ్ళి కూర్చొని నాకు చెయ్యండి. when she did that, my question was, why a woman is doing this? They know it's inhuman, but వాళ్ళంతటగా వాళ్ళు లేసి వెళ్ళి చేపించుకుంటున్నారు. So where is this question, if she's agreeing to it? My question is, she's not feeling it inhuman. Whom are you going to stand up for if she's not standing up for herself? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ చాలా మంది పీపుల్ ఈ క్వశ్చన్ నన్ను అడిగారు కూడా. ఉమెన్ హర్ సెల్ఫ్ ఆ రిచువల్స్ అన్ని చేసుకోవడానికి అప్ ఫ్రంట్ గా వస్తుంటే హూ ఆర్ వి టు స్టాప్ అని ఆస్క్ అ క్వశ్చన్. వై ఉమెన్ వస్తుంది అలా చేసుకోవడానికి? వై షీ హర్ సెల్ఫ్ అప్ ఫ్రంట్ గా వచ్చి నేను ఈ రిచువల్స్ చేసుకుంటానని అంటున్నారు? ఫస్ట్ క్వశ్చన్ మనం అందరం అడగాల్సింది, మనని మనం అడగడానికి. నాకు ఆ ఉమెన్ వెళ్ళి మాట్లాడండి ఎవరన్నా. బిఫోర్ నేను ఈ బుక్ రాసేటప్పుడు నేను చాలా మంది విడోస్తో మాట్లాడాను. వాళ్ళు కూడా వాళ్ళంతటి వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఎందుకు రిచువల్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు? వై ఆర్ యూ నాట్ స్టాండింగ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్? దానికి n నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. అందులో నేను కొన్ని రీజన్స్ చెప్తాను. మెయిన్ రీజన్ ఈజ్ సొసైటల్ ఫియర్. ఇంకోటి సూపర్స్టిషియస్ బిలీఫ్స్ ఏవైతే నాటుకుపోయో చిన్నప్పటి నుంచి, విడో ఇస్ ఇన్ఆస్పీషియస్, నువ్వు కనుక అలా చేసుకోకపోతే నీ పిల్లలకి ఏమైనా అవుతుంది. లిటరల్లీ విలేజెస్లో అయితే వాళ్ళకి భయం పెట్టేశారు. ఎలా అంటే, నువ్వు కనుక అలా చేసుకోకపోతే రేపు నీ పిల్లలకి ఏదో అవుతుంది. కొంతమంది చెప్పారు, అలా చేసుకోకపోతే నాకు అబ్బాయి గ్రాండ్ సన్ పుట్టారట, నా అబ్బాయికి అబ్బాయి పుట్టారట. అలా సంథింగ్ ఏవో వాళ్ళ బ్రెయిన్లో స్ట్రాంగ్గా నాటేయడం. ఒక మదర్కి చైల్డ్కి ఏమైనా అవుతుందంటే షీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. మెయిన్గా అది యూజ్ చేసి చెప్పడం. ఇంకోటి సొసైటల్ ప్రెషర్. ఏంటంటే, హస్బెండ్ చనిపోయారు, ఎవరి కోసం రెడీ అవుతున్నావు నువ్వు?
ఇలాంటి చెత్త మాటలు చాలా సొసైటీలో మనం వింటూ ఉంటాం. Mm. ఎవరి కోసం రెడీ అవుతావు, సంథింగ్, నీకు ఇవన్నీ ఇప్పుడు అవసరమా, Mm. ఇలాంటివన్నీ మాటలు, భయం ఒకటి. Mm. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఇలాంటి రీజన్స్ అన్నిటి వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తున్నారు. ఓకే, నేను ఇప్పుడు ఇలా చేసుకోవడం వల్ల ఓకే రేపు నా పిల్లలు బాగుంటారేమో, సొసైటీ నన్ను మాటలు అనకుండా ఉంటుంది అన్న ఒక యాక్సెప్టెన్స్. ట్రస్ట్ మీ, నేను ఇప్పటికీ ఎంతో మంది విడోస్తో మాట్లాడా. ఆ విషయం గురించి మాట్లాడితే, ఆ రిచువల్ ఆ రోజు జరిగిన దాని గురించి మాట్లాడితే స్టిల్ వాళ్ళకి ఐస్లో టీయర్స్ ఉంటాయి. జస్ట్ ఇమాజిన్, ఒక అమ్మాయికి పుట్టిన తర్వాత 11th డే ఆర్ 21st డే బార్సాలు చేసిన రోజు బొట్టు పెడతారు ఫస్ట్, పేరు పెట్టిన రోజు. అప్పటి నుంచి అది మనకు ఒక ప్రైడ్ థింగ్. బొట్టు పెట్టుకోవడం, రెడీ అవ్వడం అనేది పార్ట్ అండ్ పార్సల్గా నేర్పించారు మనకి, రైట్? అది చాలా మనకి ఇంపార్టెంట్ థింగ్గా నేర్పించారు చిన్నప్పటి నుంచి, రైట్? రెడీ అవ్వడం, మంచిగా డ్రెస్అప్ అవ్వడం, బొట్టు పెట్టుకోవడం, పూలు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, ఇవన్నీ నీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని నేర్పించిన వాటిని ఒక్కసారి హస్బెండ్ చనిపోయిన తర్వాత ఇవన్నీ తీసే అంత ఇంపార్టెంట్ థింగ్ ఒక లైఫ్లో ఒక అమ్మాయికి సడన్గా అవన్నీ తీసేయాలంటే ఎంత పెయిన్ గోత్రూ అవుతుంది. ఎవరన్నా ఇమాజిన్ చేశారా అసలు? ఎందుకు వాళ్ళు అప్ఫ్రంట్గా వస్తున్నారు? అంత పెయిన్ గోత్రూ అవ్వడానికి కూడా దే ఆర్ రెడీ ఫర్ దేర్ ఫర్ చిల్డ్రన్ సేక్, సొసైటల్ భయానికి. ఆ పెయిన్ అనేది ఎవరు చూడట్లేదు. అప్ఫ్రంట్గా వస్తుంది విడో, అప్ఫ్రంట్గా ఎందుకు వస్తుంది? మనం అందరం పెడుతున్నాం ఆ ప్రెషర్ ఆవిడికి. ఒక్కసారి చెప్పి చూడండి, ఇలాంటివన్నీ ఏం చేసుకోకర్లేదమ్మా అని మీరు కన్విన్స్ చేసి చూడండి. అవన్నీ సూపర్స్టిషియస్ బిలీఫ్స్ అని. ఎందుకు ఆవిడ ఆ పెయిన్ గో త్రూ తనంతట తను వెళ్తుంది అసలు, రైట్? ఆ క్వశ్చన్ మనం అందరం విఆర్ జస్ట్ ట్రైంగ్ టు ఎస్కేప్ బై, అందరం తెలివిగా ఈ క్వశ్చన్ అడిగాం, విడోనే చేసుకోవడానికి రెడీగా ఉంటే హూ ద హెల్ ఆర్ వి అని పెద్ద అందరూ ఇదిగా చెప్తున్నాం. బట్ ఆవిడ ఎందుకు అనేది ఒకసారి బ్యాక్ స్టోరీ ఆలోచించండి, దెన్ విల్ ఆల్ గెట్ సొల్యూషన్. ఆన్సర్ ఫర్ ఆర్ క్వశ్చన్ మనకే వస్తుంది. Yes, completely agree. Because it's not a small thing. Yes, As even imagining that, you don't know how much pain. give me shiver. Yeah. Right. ఇంకొకటి అండి, నాకు ఎప్పుడు అనిపించేది, సే ఫర్ ఎగ్జాంపుల్ తను దారి కడ్డొచ్చిన ఇంటి నుంచి బయలుదేరే టైంలో, యునో ఇట్ రియలీ మేక్స్ డిఫరెన్స్ టు సొసైటీ as such. So as a society, what is your message? How you can, you can normally treat that lady, but same thing, wife chanipoyinappudu, even the man comes in front, there's no difference. It's like it's okay. Do you think that the perspective should change, or the process, like you're fighting for widow, you're fighting for this, what is the exact purpose that you're fighting? Is it equality, gender, men? Not really. No. Is it Okay. the process that you want to change, or do you want to change the society as a whole? సో అంటే కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అసలు ఏంటి నా ఆబ్జెక్టివ్? Mm. యా, ఫస్ట్ నేను ఆన్సర్ చేస్తాను. మీరు అడిగారు కదా, వైఫ్ చనిపోతే హస్బెండ్ ఎలా ట్రీట్ చేస్తారు. హస్బెండ్ని కూడా కొంచెం తక్కువ చేసే చూస్తారు వైఫ్ చనిపోతే, నాట్ ఉమెన్ కంత. బికాస్ ఉమెన్ కి మనకి బయట కనిపిస్తోంది ఇవన్నీ వేసుకోవడం, తీసేయడం, పేరెంటాల్ కి వెళ్తే బొట్టు పెట్టకపోవడం, ఇవన్నీ ఇట్స్ విజిబుల్. మెన్ కి అంతేం లేదు, బట్ కన్యాదానం చేయరు వైఫ్ లేకపోతే, కొన్ని యజ్ఞాల్లో వాటిలో యా డిఫరెన్సెస్ ఉన్నాయి, లేవని నేను చెప్పను. కానీ ఆయన ఎదురొస్తే ఇనాస్పీషియస్ అని అనడం అలాంటివి ఏమీ లేవు. ఒంటి బ్రాహ్మడు వస్తే ఇనాస్పీషియస్ అని నేను పంచాంగాల్లో చాలా చోట్ల చూసాను. శకున శాస్త్రం అని ఫస్ట్ పేజ్ ఉంటుంది, అందులో అసలు వితంతువు ఈస్ ఇనాస్పీషియస్ అని యూ కెన్ సీ దట్ క్లియర్లీ ఇన్ పంచాంగంలో రాయడం. ఎస్, పంచాంగంలో శకున శాస్త్రం అని ఒక పేజ్ ఉంటుంది, అందులో చూడండి ఎవరెవరు ఎదురొస్తే మంచి జరగదు, అందులో యూ కెన్ సీ దిస్ క్లియర్లీ. విడో ఎదురొస్తే మంచి కాదు అని అలా రాయడం. ఎస్, ఇవన్నీ సర్ప్రైజింగ్. ఎస్, ఇప్పుడు పంచాంగంలో కూడా రాస్తున్నారు. ఎస్, బ్లాక్ క్యాట్ విన్నాను. బ్లాక్ క్యాట్, విడో,
ఒంటి బ్రాహ్మడు. Oh. సో ఇలాంటివన్నీ రాసుంటాయి పిచ్చివన్నీ. అండ్ ఇంకోటి నేను చెప్తాను, మీరు సెకండ్ క్వశ్చన్ ఏమడిగారంటే అసలు ఏంటి మీ ఆబ్జెక్టివ్, ఈ ప్రాసెస్ రిచువల్స్ని స్టాప్ చేయడమా? సి, నా మెయిన్ ఆబ్జెక్టివ్ పర్స్పెక్టివ్ మారాలి. జనాల్లో ఇంటెన్షన్ టువర్డ్స్ విడో, వాళ్ళని చూసే విధానం మారాలి. వాళ్ళు కూడా ఆస్పీషియసే అనేది బ్రెయిన్లో అందరికీ రావాలి. వాళ్ళని కూడా మ్యారీడ్ ఉమెన్తోని ఈక్వల్గా చూడాలి. అన్మ్యారీడ్, మ్యారీడ్, నో మ్యాటర్. మీకు ఒక మ్యారేజ్ అనేది ఒక స్టేటస్ అవ్వకూడదు, రైట్? హస్బెండ్ ఉంటే ఒకటి, లేకపోతే ఒకటి. ఈవెన్ విడోవర్కి కూడా వైఫ్ ఉంటే ఒకటి, అదొక స్టేటస్ కాదు. గెట్ ఇట్ స్ట్రైట్. రైట్. అండ్ ఇంకో క్వశ్చన్ మీరు ఏమడిగారు, నా ఆబ్జెక్టివ్. యా, ఈ రిచువల్స్ అనేవి యాడింగ్ దట్, బొట్టు పెట్టుకుంటారా, గాజులు వేసుకుంటారా, పూలు పెట్టుకుంటారా, అది చాయిస్. అది నేను అన్మ్యారీడ్ ఉమెన్ని ఫోర్స్ చేయను, మ్యారీడ్ ఉమెన్ని ఫోర్స్ చేయను, ఆర్ విడోని ఫోర్స్ చేయను, ముగ్గురిని ఫోర్స్ చేయను నేను. నీకు బొట్టు పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోకపోతే పెట్టుకో, దట్స్ యువర్ చాయిస్. బట్ ఈ రిచువల్స్కి 100% నేను ఫస్ట్ ఈ రిచువల్స్తో ఎందుకు స్టార్ట్ చేశానంటే ఇవే సీడ్. ఈ రిచువల్స్తోనే యు ఆర్ టెల్లింగ్ దట్ షీఈస్ ఇన్ఆస్పిషియస్. అప్పటి నుంచి ఈ రిచువల్ చేసిన తర్వాత కదా నువ్వు చెప్తున్నా, అంటే ఈ రిచువల్స్ నుంచి యు ఆర్ స్టార్టింగ్ దట్ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్. సో రిచువల్స్ అనేవి 100% ఇరాడికేట్ అవ్వాలి. అందుకే నేను లా పరంగా కూడా ఏమైనా వస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. బికాస్ ఇట్స్ నాట్ ఈజీ. పీపుల్ ఆర్ సో స్టూపిడ్. ఇంకా వాళ్ళు ఆలోచించరు. నువ్వు విడో ఎదురొస్తే నీకు ఏదో అవుతుందని ఎవరైనా చెప్పారంటే ఇంక అంతే, దట్స్ ఇట్. దిల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు హర్ట్ హర్. నేను నా కళ్ళతో చూసాను ఇవన్నీ. మనకి ఇవి చాలా చిన్న విషయాలుగా ఉండొచ్చు. ఒక్కసారి ఇమాజిన్ యువర్ సెల్ఫ్, మనం అందరం విడో షూస్లోకి వెళ్దాం. థింక్, మనం అందరం అలా థింక్ చేయండి. ఒక్కసారి మిమ్మల్ని అలా ఇల్ట్రీట్ చేస్తుంటే, ఎదురొస్తే ఏదో అవుతుందని పక్కకు తప్పుకొని వెళ్ళడం, మ్యారేజెస్ జరిగేటప్పుడు వాళ్ళ చేయి పడనివ్వకుండా చూడడం, వాళ్ళ చేత బొట్టు పెట్టించుకోవడం, ప్రతి నిమిషం ఆవిడకి మనం గుర్తు చేస్తున్నాం యు ఆర్ ఇన్ఆస్పీషియస్, నువ్వు దేనికి పనికిరావు అని, తెలుగులో చెప్పాలంటే. Whereas she's achieving more. Yes. Raising kids alone. Yes. Doing things alone. And she's the most capable woman on the earth. Woman on the earth. At that moment, without a man's support, she is doing everything for her family and kids. Correct. And you are proving her incapable by doing all these things. And ఇది అక్కడ ఉన్న వాళ్ళతో వాళ్ళు ఏమనుకుంటారు, బొట్టేగా పెట్టలేదు, నేనేం అనట్లేదు. బట్ ఆ బొట్టు పెట్టకుండా యు ఆర్ షోయింగ్ దట్ ఇన్ యువర్ యాక్షన్స్. ఇట్స్ మోర్ హర్టింగ్, రైట్? ఆ బొట్టు పెట్టకపోతే నేను తను ఏమైనా ఇన్కేపబుల్ అన్నాను. ఐ నో షీఈస్ వెరీ కేపబుల్. మరి నువ్వు ఎందుకు బొట్టు పెట్టట్లా? ఎందుకు పెట్టట్లా? మరి ఇఫ్ యు నో దట్ షీఈస్ కేపబుల్, ఎందుకు పెట్టట్లేదు? I completely agree. అప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారు తెలుసా? చాలా మంది నేను చూసాను, బొట్టు అనేది అంత మ్యాటరా, మెటీరియలిస్టిక్ థింగ్. అయితే మ్యారీడ్ ఉమెన్ ఆస్కర్ పెట్టుకోవద్దని అఫెండ్ అయిపోతారు. మళ్ళీ అలా వస్తే మెటీరియల్, విడోకి అది మెటీరియలిస్టిక్ థింగ్ అయిపోయింది. డబుల్ స్టాండర్డ్ బిహేవియర్. అప్పుడు అందరికీ మెటీరియలిస్టిక్ థింగే. స్పిరిచువల్ లెవెల్లో చూసుకుంటే మనం చేసే ఏమంటారు, ఈ రెడీ అవ్వడం, ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియలిస్టిక్. అందరికీ మెటీరియలిస్టిక్. అలా ఆలోచిస్తే ఇట్స్ కన్వీనియంట్. వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోవడానికి దిల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. Right. I completely agree. Yeah. Because I can connect so much with this, because my mom single-handedly raised us, me and my brother. My education gani through business, or she was able to raise us up. Like even my dad, my naan unnappudu ఆయన పనికి వెళ్ళి వచ్చేవాళ్ళు. The entire role was played by my mom. ఏ చిన్న గొడవ నుంచైనా పెద్దదానికన్నా మాకు పెద్ద డిసిషన్ కూడా we reach out to mom. But just because my dad was not there, she had double the responsibility. No, ఎవరు ఒకటి భయం మీరు చెప్పినట్టు, ఇంకొకటి తనంటే తను వెళ్తుంది. ఓకే, తను ఎన్ని ఎక్స్టెంట్ పిల్లల కోసమైనా వెళ్తుంది. నౌ వాట్ ఈస్ ది ఎఫర్ట్ యాజ్ అ పర్సన్, సే ఐఎమ్ అ థర్డ్ పర్సన్ సిట్టింగ్ విత్ యూ, నేనేం చెయ్యాలి ఇది మార్చాలి అంటే, ఆర్ యాజ్ ఎన్ వ్యూవర్, what is that I can do to change the society's perspective? Change yourself. నేను చెప్తా, చేంజ్ స్టార్ట్స్ విత్ ఇన్. సో నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఇదే. నేను ఈ బుక్ రాయడానికి కూడా కారణం ఏంటంటే, సగం మందికి తెలీదు
ఇది ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ గానే భావించట్లేదు, బికాస్ వి నార్మలైజ్డ్ ఇట్. గుర్తించట్లేదు. చాలా నార్మలైజ్ చేసా. ఇప్పటికీ నేను చూస్తూ ఉంటా, చాలా ఆంటీస్ గ్రూప్స్ మాట్లాడుకుంటుంటే నేను కావాలని వెళ్ళి ఆ గ్రూప్ లో కూర్చుంటా, జస్ట్ టు అండర్స్టాండ్ దేర్ మెంటాలిటీస్. మా ఇంటి దగ్గర ఒకళ్ళు ఎవరో పోయారు, హస్బెండ్ ఆవిడకి. వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. 10th డే వస్తోంది, సో ఆవిడకి రిచువల్ చేయాలి కదా. ఇట్స్ లైక్ నవ్వుకుంటూ క్యాజువల్లీ 10th డే వస్తుందండి, ఆవిడకి రిచువల్ చేయాలి, మనం వెళ్ళి ఆవిడ మొహం చూడాలి కదా, సో బాగుందంటారా, మళ్ళీ శుక్రవారం మంగళవారం ఒకటి వెళ్ళకూడదు, అదేదో సంథింగ్ అలా కూడా సో ఉంటుంది. మంగళవారం ఈ రోజు వెళ్ళకూడదు కదా, ఆవిడ మొహం చూడు, ఆవిడ మొహం చూసి వచ్చేసి క్యాజువల్గా, ఎంత క్యాజువల్గా డిస్కస్ చేసుకున్నా అండి, ఐఎమ్ గెటింగ్ షివర్స్, నా స్పైన్ షివర్ అవుతుంది వాళ్ళ మాటలు చూస్తుంటే. రేపు ఆవిడ ఎంత సఫర్ అవుతుంది ఆ రోజు అని నాకు ఆలోచిస్తేనే షివర్ అవుతుంటే, వీళ్ళు క్యాజువల్గా డిస్కస్ చేసుకుంటున్నారు. ఇవన్నీ చూసాక ఐ డిసైడెడ్ దే నార్మలైజ్డ్ ఇట్. వాళ్ళకి అసలు ఆవిడ ఎంత బాధ గో త్రూ అవుతుందని వీళ్ళు రియలైజ్ అవుతున్నారా, అయినా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా? ఒక్క సెకండ్ వీళ్ళకి మైండ్లో రావట్లేదా, రేపు నీ హస్బెండ్ పోతే నీకు కూడా అలా చేస్తే నువ్వెంత గో త్రూ అవుతావు ఆ పెయిన్, వై డూ యూ వాంట్ టు గివ్ దట్ పెయిన్ టు అదర్స్? బట్ అసలు వాళ్ళు అది రియలైజే అవ్వట్లేదు. ఎవ్రీబడి వాజ్ వెరీ క్యాజువల్ అబౌట్ దట్, దాని గురించి మాట్లాడడానికి. దెన్ నేను అది నాకు చాలా హిట్ అయింది. లైక్ దీన్ని నార్మలైజ్ చేసేసారు, వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఈవెన్ ఇన్ మూవీస్ అండి, నేను చాలా అగెయిన్స్ట్ మూవీస్లో కూడా చూడండి విడోస్ని ఎలా చూపెడతారో. మూవీస్ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండాలి టువర్డ్స్ సొసైటీ. ఇలా చాలా నార్మలైజ్ చేసి చూపెట్టేస్తే ఎలాగండి? అది సొసైటీ, అది నార్మల్, అవును ఇది ఇలాగే జరుగుతుంది కదా అని నార్మలైజ్ చేసేస్తున్నాం. చూడండి స్మోకింగ్ కానీ అలాంటివి ఏమైనా సీన్స్ వస్తే కింద రాస్తారు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. మరి దీనికి ఏం రాస్తున్నావు అంటే యు ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ అనే అర్థం కదా. ఈ విడో రిచువల్ ఇలా చేయకూడదనో ఏదో పాత కాలంలో జరిగిందని నువ్వు మూవీలో చూపెట్టాలనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ we should give some disclaimer, right? Like smoking is injurious to health అని ఎలా డిస్క్రైబ్ చేస్తున్నాను. నేను సపోర్ట్ చేయట్లేదు స్మోకింగ్ ని, బట్ ఆ సీన్ లో నాకు చూపెట్టాల్సిన అవసరం వచ్చింది, సొసైటీ ఇలా ఉంటుందని నువ్వు కింద డిస్క్లైమర్ ఇస్తున్నావా? మరి విడోస్ రిచువల్స్ కి నువ్వు ఎందుకు డిస్క్లైమర్ ఇవ్వట్లేదు? అంటే సొసైటీ యాక్సెప్ట్ చేసేసామనే కదా అర్థం. ఇండైరెక్ట్ గా వీఆర్ గివింగ్ దట్ మెసేజ్, రైట్? సో ఈ విడోహుడ్ రిచువల్స్ నేను అప్పుడు ఎలా అయితే చూసానో, ఫస్ట్ నా ఆబ్జెక్టివ్ ఇలాంటిది ఒకటి జరుగుతోందిరా బాబు సొసైటీలో, దానివల్ల విడోస్ ని మనం చాలా బ్యాడ్ గా ట్రీట్ చేస్తున్నాము అని ఫస్ట్ జనాలకి తెలియచేయడానికి నేను బుక్ రాశాను. సో మీరు అడిగిన క్వశ్చన్ కి కమింగ్ టు దట్ క్వశ్చన్, చేంజ్ ఎలా తేవాలి? వెరీ సింపుల్ అండి. మనం గుర్తించండి, మనం తప్పు చేస్తున్నాం, ఇంకోళ్ళని బాధ పెడుతున్నాం. ఇంకోళ్ళని బాధ పెట్టడం వల్ల నీకు మంచి జరగదు, నో మ్యాటర్ వాట్. ఏ శాస్త్రంలో చెప్పారు ఇంకోళ్ళని బాధ పెట్టడం వల్ల మనకి మంచి జరుగుతుందని? షోమి. రామాయణ మహాభారతాలు మనం అందరం చదువుతున్నాం, భగవద్గీత ఎవరు చెప్పాడు? కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో ఇంకోళ్ళని బాధ పెడితే నీకు మంచి జరుగుతుందని? మరి అన్ని గుళ్ళకి అన్ని పూజలు చేస్తున్నాము, ఏది అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, ఏది లైఫ్ లో? అది కదా కావాలి మనకి. వేర్ ఇస్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్? అది మనం స్టార్ట్ చేస్తే ఇది ఈజీగా చేంజ్ అయ్యేది. ఇట్స్ నాట్ సంథింగ్ రియల్లీ చేంజ్ చేయలేని విషయం కాదు. ఐ అగ్రి, చేంజ్ చేసేటప్పుడు అందరం సఫర్ అవ్వాలి, అందరికీ భయం రావచ్చు. అమ్మో నేను ఇప్పుడు ఒక విడోని మంచిగా ట్రీట్ చేస్తే నా పక్క వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో అని నీ మనసులో రావచ్చు. బట్ యు ఆర్ డూయింగ్ ఇట్ రైట్ థింగ్, స్టాండ్ ఫర్ దాట్. మేబీ ఫ్యూ డేస్ లో నిన్ను చూసి వాళ్ళు కూడా మారుతారు. ఏమనుకుంటారు? మహా అయితే నన్ను అనుకున్నారు, నేను చూస్తా కదా అప్పుడప్పుడు కమెంట్స్ లో గానీ, నాతో డైరెక్ట్ గా నెక్స్ట్ మెసేజెస్ కూడా నాకు వచ్చాయి. అమ్మా ఎందుకమ్మా, నువ్వు చదువుకోవచ్చు కదా, చాలా యంగ్ ఏజ్ నీది, ఎందుకమ్మా నీకు ఇవన్నీ, హ్యాపీగా చదువుకొని ఉండొచ్చు కదా. కొంతమంది ఏం రాశారు నాకు, ఆర్ యు ఎథిస్టా నువ్వు, అంటే దేవుణ్ణి నమ్మవా? ఆర్ యు అగెయిన్స్ట్ హిందూయిజం? అసలు నేను మాట్లాడిన దాంట్లో ఎథిజం గురించి ఎక్కడొచ్చింది, హిందూయిజం గురించి ఎక్కడొచ్చింది? అదే అంటున్నా, భయం ఉండొచ్చు అందరికి, నాకు కూడా థాట్స్ వచ్చాయి, నేను ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశా, ఈ క్వశ్చన్స్ వస్తాయి నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను. అదర్ సైడ్ ఆఫ్ టేబుల్ కూడా నేను ఆలోచించాను ఇది ఎలా నాకు రావచ్చు అని.
అఫ్ కోర్స్ అనిపించవచ్చు ఇది హిందూయిజంకి అగేన్స్ట్. ఒక్కసారి ఆలోచించండి, వీ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రెడిషన్. మన కల్చర్ చాలా చాలా గొప్ప కల్చర్, మనల్ని ఎప్పుడు ఆదరించే కల్చర్ మనది. ఇప్పుడు చూడండి, ఒక బ్యూటిఫుల్ ఇది చెప్తే, ఎవరైనా ఇంటికి వస్తే మనం బొట్టు పెట్టి వాళ్ళకి పండిస్తాం. కరెక్ట్. ఎందుకు ఇస్తున్నాం బొట్టు పెట్టి పండు? వెల్కమ్ చెప్పడానికి. నీ గ్రాటిట్యూడ్ చూపెడుతున్నావు. ఇంటికి వచ్చిన అతిథి దేవో భవ మన కల్చర్. అలాంటి గొప్ప భూమిలో మనం అందరం పుట్టాం. ఇలాంటి ఏవో ఎక్కడో స్టార్ట్ అయ్యాయి. నేను రూట్స్ కూడా ఇప్పుడు మాట్లాడే ఎప్పుడు స్టార్ట్ అయ్యి బ్యాక్ స్టోరీస్ దానికి ఉన్నాయి. మేబీ ఆ కాలంలో అవి వాళ్ళకి కరెక్ట్ అనిపించి చేసి ఉండొచ్చు. ఈ విడోహుడ్ రిచువల్స్ ఏవైతే స్టార్ట్ అయ్యాయో అప్పుడు కూడా సపోర్ట్ చేయను. బట్ ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేక ఏమన్నా చేశారేమో అనుకుందాం, టు ప్రొటెక్ట్ అవర్ ఉమెన్. బట్ సిచ్యువేషన్స్ మారాయి. మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి. చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్. అది మనం తీసుకోవాల్సిందే అందరం. నో నేను ఇలాగే ఉంటాను అంటే కుదరదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కరోనా, అందరం మారామా? ఎవ్రీథింగ్ ఆన్లైన్ అయిపోయింది. ఇలా అందరికి మనం ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. 1 year అందరం హౌస్ అరెస్ట్ అయి ఉన్నాం, రైట్? లాక్డౌన్ వల్ల. మరి అవి యాక్సెప్ట్ చేసామా లేదా? ఈ భయం ఏదైతే ఉందో, ఒక్క అడుగు మనం వెళ్ళి అందరినీ ఉద్ధరించాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక్క అడుగు ముందరే, నిన్ను చూసి 10 మంది వెనకాలేస్తారు. నీ పక్కన ఇప్పుడు నేను అదే చెప్తాను, ఇది మెన్ అందరూ మా ఇష్యూ కాదు కదా అని వదిలేదు. రేపు నువ్వు చచ్చిపోతే నీ వైఫ్కి అది చేసేది. డూ యూ రియలైజ్ దాట్? నీ వైఫ్ కోసం నిలబడు. నీ అమ్మ, అక్క, చెల్లి, నీ ఫ్రెండ్, నీకు గర్ల్స్తో ఎవరైతే, ఉమెన్తో ఎవరైతే నీకు రిలేషన్స్ ఉంటాయో వాళ్ళందరి కోసం నిలబడండి. ఉమెన్ అయితే హర్ సెల్ఫ్, అండ్ మీ అక్క, మీ అమ్మ, నీకుండే అమ్మాయి రిలేషన్స్ కోసం నిలబడండి చాలు. సొసైటీ ఈజీగా చేంజ్. ప్రతి ఒక్కళ్ళు ఇలా ఎవరికి వాళ్ళతో స్టార్ట్ చేస్తే చేంజ్ అనేది చాలా ఈజీగా మనం తేవచ్చు. Don't you think we've moved a lot further, like sati system back then? Now Yes. we have come to this. Yes. Don't you see the future to be better now? Like I'm asking because have you thought about sati system in a తెలుసుకున్నారు దాని గురించి? సతీ సాగమన ఎగ్జాక్ట్గా ఏంటంటే చాలా థియరీస్ ఉన్నాయండి సతీ మీద. సో సమ్ పీపుల్ సే దట్ ఇంత మనకి చూపెట్టినంత ఇండియాలో సతీ జరగలేదు. ఎస్, సతీ జరిగింది ఇండియాలో, బట్ మనకి చూపెట్టినంత అన్ని కేసెస్ ఏమీ సతీవి జరగలేదు అని కొంతమంది థియరీ ఉంది. కొన్ని బుక్స్ రీసెర్చ్ చేసి రాసి, బెంగాల్లో చాలా జరిగింది. వెస్ట్ బెంగాల్ రీజియన్ లో చాలా సతీ సాగమనం జరిగాయి. కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియాలోనే జరిగాయి, నాట్ అన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియాలో. కావాలని దాన్ని ఎక్కువ చూపెట్టి మన కంట్రీని నేమ్ని ఇది చేశారు, డిఫేమ్ చేశారు అని కొన్ని థియరీస్ ఉన్నాయి. బట్ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ సతీ సాగమనం ఎస్ జరిగింది, డెఫినెట్గా. నాట్ కరెక్ట్. ఎవరైతే పీపుల్ ఫైట్ చేసి స్టాప్ చేశారో వాళ్ళ మీద కూడా కాంట్రవర్సీస్ ఉన్నాయి. అన్ని జరగలేదు, వాళ్ళు కావాలని ఎక్కువ చేసి 1 జరిగినా కూడా అన్యాయమే, రైట్? కొంతమంది దీనిని ఎలా తీసుకుంటారంటే మన మహాభారతంలో కూడా సతీ సాగమనం ఉంది అని. ఎందుకంటే మాద్రి వాళ్ళ హస్బెండ్ పాండురాజ్ చనిపోయినప్పుడు షీ హర్ సెల్ఫ్ సతీ చేసుకుంటుంది. సో అది వేరే రీజన్. సతీ ఏమి మహాభారతంలో లేదు. ఆవిడ సొంతంగా ఆవిడంతట ఆవిడ గిల్ట్తో నా వల్ల నా హస్బెండ్ చనిపోయాడని తన డెసిషన్ తీసుకొని అది ఆవిడ చేస్తుంది. చాలా మంది వద్దని చెప్తారు, బట్ ఆవిడ వినరు అన్నమాట. అది లవ్ తో చేసింది వాళ్ళ హస్బెండ్ మీద. ఈవెన్ దో ద యాక్షన్స్ మే నాట్ బి రాంగ్ అండ్ వీఆర్ నో వన్ టు జడ్జ్. ఆ టైంలో మనం లేము, ఆవిడ దాంట్లో ఏం జరిగిందో మనకు తెలియదు. కాబట్టి యాక్షన్స్ ఆర్ నాట్ రైట్. అప్పటికి అది లవ్ తో చేసింది వాళ్ళ హస్బెండ్ మీద. నోబడీ ఫోర్స్డ్ హర్. ఫస్ట్ పాయింట్. ఆవిడ కనెక్షన్ చూడండి హస్బెండ్ తో. అండ్ మహాభారతం కాలంలో సతీ జరిగి ఉంటే మిగిలిన కౌరవులు చనిపోతే అందరూ విడోసే. ఎలా వాళ్ళందరూ మరి ఉత్తర పరీక్షితుడికి జన్మనిచ్చింది, వాళ్ళ హస్బెండ్ అభిమన్యుడు చనిపోయింది, మరి విడో బతికే ఉన్నారు కదా. హౌ కెన్ యూ ఆర్గ్యూ దట్ మహాభారత కాలంలో సతీ జరిగింది అని? స్టూపిడ్ ఆర్గ్యుమెంట్, రైట్? యూ కెన్ క్లియర్లీ సీ
సో అలా కొంతమంది థియరీస్ ఉన్నాయి. సో సతీ సహగమన్ అబాలిష్ అయింది, హ్యాపీ. బట్ ఇంకోటి కొత్తది స్టార్ట్ అయింది, దిస్ విడో రిచువల్స్ అండ్ ఆల్, ట్రీటింగ్ విడోస్ బ్యాడ్లీ. సో ఇది అనేది నడుస్తూనే ఉంది. మనం చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళ బాధ చూస్తే అట్లీస్ట్ సతీ ఒక్కసారి చచ్చిపోతే అయిపోతుంది. వీళ్ళు బతికుండి జీవితాంతం దే ఆర్ క్యారీయింగ్ దస్ ఇనాస్పీషియస్ అని రోజు గుర్తు చేస్తున్నాం మనం, వాళ్ళకి హస్బెండ్ లేరు అని. మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే వ్యాలంటైన్స్ డే కూడా అయింది, లవర్స్ డే అంటారు కదా ఈరోజు. సెలబ్రేటింగ్ లవ్ బేసికల్లీ. మీరు ఆ బాండ్ని అర్థం చేసుకోండి. హస్బెండ్ వైఫ్ని లూజ్ అయినా, వైఫ్ హస్బెండ్ని లూజ్ అయినా వాళ్ళు ఎంత బాధపడతారు. ఒక సోల్ డిపార్ట్ అయిపోయినట్టు, రైట్? వాళ్ళ నుంచి ఆ బాధ కాకుండా ఎక్స్ట్రా యాడెడ్ మనం అన్నెసెసరీగా వీఆర్ ఇండైరెక్ట్లీ బ్లేమింగ్ హర్. నువ్వు ఇనాస్పీషియస్ అంటున్నావు అంటే ఏంటి? ఇండైరెక్ట్లీ యూఆర్ బ్లేమింగ్ హర్, నీ వల్లే హస్బెండ్ చనిపోయారు, రైట్? పీపుల్ యాక్సెప్ట్ చేయరు దీనిని. మరి ఎందుకు నువ్వు ఇనాస్పీషియస్? గివ్ మీ వన్ గుడ్ రీజన్. ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఒక విడో బ్లెస్సింగ్స్ తీసుకుంటే నీకేదో చెడు జరుగుతుంది అనుకున్నా, ఒక మ్యారీడ్ ఉమెన్ నీ గురించి చెత్తగా ఆలోచిస్తూ బ్లెస్సింగ్స్ ఇస్తే ఆర్ యూ ఓకే విత్ ఇట్? Nobody thinks that way. అసలు ఆ లాజిక్ ఎందుకు జనాలకి ఎక్కట్లేదో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. వై, ఎందుకు చూడలేకపోతున్నారు అని నాకు అనిపిస్తుంది. ఓన్లీ ద సూపర్స్టిషియస్ బిలీఫ్ బ్రెయిన్లో బాగా నాటుకుపోయింది. ఏంటంటే Right. వాళ్ళ వల్ల మనకేదో జరుగుతుంది. I completely agree. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ వాళ్ళ వైఫ్స్ అండి, ఆ విడోస్, ఆర్మీ విడోస్ పాపం. Yeah. ఆర్మీలో సోల్జర్స్ మన దేశం మొత్తం సేవ్ కాపాడుతున్నారు. వాళ్ళు బార్డర్స్ లో నించొని పిల్లలకి, పెళ్ళాలకి, ఫ్యామిలీకి దూరంగా ఉండి ఆర్మీ ఆఫీసర్ చనిపోతే కూడా యు ఆర్ ట్రీటింగ్ Same. హిస్ విడో Whereas you should give her more respect. You should literally bow down to that lady for the sacrifice. sacrifice she has Allah. done for all of us. Correct. I completely agree with this. Inkokandi, if at all, if we change this, I really wish that if this changes, andurni equal ga treat chesi anta chesna, somewhere in my heart, this is again something that will start as a spark. I think we as educated, at least our generation, the future generation, ఒక బ్యారియర్ చేయాలి. కొన్ని విషయాలకి చేయకూడదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాసింగ్ ఆన్ ద ఎపిక్స్ లైక్ రామాయణ, వేదాలు, అవి పాస్ అవ్వాలి. కానీ ఈ మనం గోడ కట్టాలి అని ఒక ఐ ఆల్వేస్ ఫీల్ దట్ జనరేషన్ లైక్ అస్ షుడ్ స్టాప్ దిస్ మూవింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్. కరెక్ట్. బట్ there's somewhere where I always feel they should also know what actually happened. Right? అప్పుడు ఎప్పుడు ఆ క్వశ్చన్ నాకు ఎప్పుడు వస్తుంది, ఇస్ దిస్ అవర్ ఇండియన్ కల్చర్? లైక్ ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, చెప్పినా ఒక బాధ, చెప్పకపోయినా ఒక బాధ. సో వాట్ ఈస్ దట్ మెసేజ్ దట్ వీ కెన్ పాస్ ఆన్ యాజ్ అన్ ఇండియన్? లైక్ వాట్ ఈస్ ద రిచువల్? లైక్ ఇఫ్ సమ్ ఫారినర్ కమ్స్, దే ఆస్క్ us, why you doing this? We give a stupid answer because he doesn't know. Yeah, we do that because the woman is sad and we want to show that tanu husband lose ayindi, so we don't involve her అని ఏదో ఒక రీజన్ చెప్తాం. నేను చెప్తాను ఈ క్వశ్చన్ కి రీజన్. ఒకళ్ళు నాతో చెప్పారు, యూ డోంట్ బిలీవ్, ఆవిడకి ఆ రోజు ఆ రిచువల్ చేస్తే ఆవిడ పెద్దగా ఏడుస్తా, బాధతో గ్రీఫ్ అంతా పోతుంది. యూ సైకాలజికల్ థింకింగ్, హ్యావ్ సమ్ సెన్స్. ఆల్రెడీ హస్బెండ్ పోయారు, ఆ గ్రీఫ్ వదలడానికని ఇవన్నీ ఆవిడకి ఇంపార్టెంట్ థింగ్ అయిన రెడీ అవ్వడం అనేది నువ్వు తీసేస్తే, ఆ టైంలో ఆవిడ హస్బెండ్ పోయారన్న బాధ కాకుండా ఈ బాధ ఎక్కువ ఉంటుంది. తర్వాత నుంచి నన్ను జనాలు ఎలా ట్రీట్ చేస్తారు అనేది. ఆవిడ హస్బెండ్ పోయిన గ్రీఫ్ అప్పుడు స్ట్రాంగ్ గా తను ఇవాల్వ్ అవుతుంది అని స్టూపిడ్ రీజన్స్ పీపుల్ గివ్. ఏంటి బొట్టు అవన్నీ పెట్టుకుంటే స్ట్రాంగ్ గా ఆవిడ ఇవాల్వ్ అవ్వలేదా? మరి అమ్మో నాన్న చనిపోతే పిల్లలు స్ట్రాంగ్ గా ఇవాల్వ్ అవ్వడానికి ఏం రిచువల్స్ చేస్తున్నాం? ఎలా చెప్తారండి? నాకు అసలు సెన్సే అనిపించదు అందులో. మళ్ళీ దానికి వాళ్ళు వెనకాల ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, రెడీ మనం హస్బెండ్ కోసం అవుతాం కదా.
అసలు నాకు హస్బెండ్ కోసం నువ్వు రోజు రెడీ అవుతావా? మేబీ సమ్ టైమ్స్ వేరే ఆస్పెక్ట్స్ లో చూసుకుంటే సమ్ టైమ్స్ నీకు హస్బెండ్ కి నచ్చే డ్రెస్ వేసుకోవడం. డోంట్ డెవలప్ దిస్ యాటిట్యూడ్ ఇన్ అ గర్ల్ దట్ యూ షుడ్ రెడీ ఓన్లీ ఫర్ యువర్ హస్బెండ్. మన డ్రెస్సింగ్ సెన్స్ అవి కానీ గివ్స్ యూ కాన్ఫిడెన్స్. మన కోసం చేస్తున్నాం. ఏమో నాకు అసలు ఇలాంటివన్నీ వాళ్ళు పిచ్చి పిచ్చి ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చి హౌ కెన్ యూ జస్టిఫై యువర్ సెల్ఫ్? బాటమ్ లైన్, యూ ఆర్ ట్రీటింగ్ హర్ హిల్. అది అందరూ గెట్ దట్ స్ట్రైట్. యు ఆర్ ట్రీటింగ్ హర్ హిల్. దానివల్ల తను సఫర్ అవుతోంది. హౌ కెన్ యూ జస్టిఫై సంబడి సఫరింగ్ విత్ యువర్ స్టూపిడ్ ఎక్స్ప్లెనేషన్స్? డజంట్ మేక్ ఎనీ సెన్స్, రైట్? కంప్లీట్లీ అగ్రీ. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరేం అడిగారు రిగార్డింగ్ దీనికి how you clarifying, how you objectifying? మన నెక్స్ట్ జనరేషన్స్ కి వేద శాస్త్రాలు గ్రేట్ మనవి తీసుకెళ్లాలంటే జస్ట్ ఇమాజిన్, ఐ మెట్ సో మెనీ పీపుల్ నా ఏజ్ లోనే. నాకే ఒక థాట్ వచ్చింది. ఏంటి తెలుసా? కొంతమంది వాళ్ళ నాన్నగారు చనిపోయారని, వాళ్ళ అమ్మని అలా సరిగ్గా ట్రీట్ చేయట్లేదని భయంతో, రేపు నా హస్బెండ్ చనిపోతే నన్ను కూడా ట్రీట్ చేయరు కదా, సో వై షుడ్ ఐ వేర్ ఆల్ దిస్ థింగ్స్? బొట్టు అవన్నీ ఇప్పటి నుంచే నేను వేసుకోను, సో నాకు అప్పుడు ఆ బాధ ఉండదు కదా అని అలా స్టార్ట్ చేసిన వాళ్ళు నేను చాలా మందితో మాట్లాడా. కొంతమంది ఇంటికి వస్తే బొట్టు పూలు పెట్టి ఇచ్చే మన కల్చరే కంప్లీట్లీ స్టాప్ చేసే. ఎందుకంటే డిస్క్రిమినేటరీగా ఉన్నప్పుడు విడోస్ కి ఇవ్వద్దు అని ఇవి డిస్క్రిమినేటరీగా ఉన్నప్పుడు నేను ఎందుకు ఇచ్చి బాధపడ్డామో కొంతమంది మానేశారు. ఇలా మనం నాకు కూడా ఒక ఐడియా వచ్చింది. నేను నా పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే అయిపోతుంది, లేకపోతే వచ్చిన విడోస్ అందరినీ బాధ పెడతారు. What is your perspective on your marriage? సొసైటీ యాక్సెప్ట్ చేయదు. నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా, ఐఎమ్ మిస్సింగ్ అవుట్ ఆల్ ద బ్యూటిఫుల్ ట్రెడిషన్స్. మంత్రాలు అవి మనకి ఎంత ఇంపార్టెన్స్ మన లైఫ్ లో, ఆ బ్యూటిఫుల్ థింగ్స్ అన్ని నేను మిస్ అవుతానా? ఇలా కనుక మనం యంగ్ జనరేషన్స్ అందరం థింక్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ కి బ్యూటిఫుల్ మన ట్రెడిషన్స్ ని ఎలా పాస్ ఆన్ చేస్తాం? బికాస్ ఆఫ్ ఒక స్టూపిడ్ థింగ్ జరుగుతుందని. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? ఈ ఇండిస్క్రిమినేషన్ ఏవైతే విడోస్ కి జరుగుతుందో అది మాని ట్రెడిషన్స్ ని కరెక్ట్ గా ఇంటర్ప్రిట్ చేసి మనం దాన్ని కరెక్ట్ గా ఇంటర్ప్రిట్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్స్ కి పాస్ ఆన్ చేయాలి. నిజంగా మన భారతాలు, రామాయణాలు, భగవద్గీతలు ఆ గొప్పతనం మనం నేర్చుకొని అదే నాలెడ్జ్ ని అప్లై చేసి నెక్స్ట్ జనరేషన్స్ కానీ మన జనరేషన్స్ కానీ అలాగే మనం పాస్ ఆన్ చేయగలం, రైట్? మనలో నెగిటివిటీ మన ట్రెడిషన్స్ గురించి రాకూడదు అంటే ఇలాంటి డిస్క్రిమినేటరీ ప్రాక్టీసెస్ ఇరాడికేట్ అవ్వాలి. ఎంత ఓపెన్ మైండ్ గా థింక్ చేసినా అట్ ఎ పాయింట్ అనిపిస్తుంది, అయ్యో ఒక విడోని బాధపడుతుంటే నేనేం చేయలేకపోతే లీస్ట్ ఐ కెన్ డూ ఇస్ నేను ఆ ట్రెడిషన్ లో పాల్గొనకపోవడం, రైట్? ఎవరికైనా అదే అనిపిస్తుంది, రైట్? బట్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్. నేను ఆల్ ద యంగ్ జనరేషన్స్ కి ఇదే చెప్తున్నా, మీరు అలా మన ట్రెడిషన్స్ ని ఆ భయంతో స్టాప్ చేయకండి. ఆ విడోస్ కోసం నించొని వాళ్ళని కూడా మీ ట్రెడిషన్స్ లో ఇంక్లూడ్ చేసి బ్యూటిఫుల్ గా అండ్ గ్రేస్ఫుల్ గా నెక్స్ట్ జనరేషన్స్ కి పాస్ చేద్దాం. సో సమ్ క్వశ్చన్స్ మీ వేరే దీంట్లో చూసినప్పుడు కమెంట్స్ లో కొన్ని క్వశ్చన్స్ ఆడియన్స్ అడిగారు. మీరు పెళ్లి చేసుకుంటారా, చేసుకోరా? ఎందుకు చేసి? బికాజ్ యూర్ ఫైటింగ్ ఫర్ దిస్. సో ఇన్ ద ఫియర్ నీకు ఇలా అవుతుందేమో, నువ్వు పెళ్లి చేసుకునేది మానేస్తావా అడిగారు. నేను కూడా చూసా కమెంట్ లో. అది నాకు నవ్వొచ్చింది. అఫ్ కోర్స్ చేసుకుంటాను, ఎందుకు చేసుకోనండి? అందరికి ఏమనిపిస్తుంది అంటే నేను ఉమెన్ అయ్యా, అదే మెన్ కనుక ఇది ఫైట్ చేస్తుంటే ఈ క్వశ్చన్ రైజ్ అయ్యేది కాదు. సో నేను ఉమెన్ అయ్యేటప్పటికి నేను పెళ్లి చేసుకుంటే, ఐ రియలీ విష్ నా హస్బెండ్ కి లాంగ్ లైఫ్ ఉండాలి. నా వల్ల ఎందుకు ఆయనకి పాపం షార్ట్ లైఫ్ విష్ చేస్తున్నారు అందరు. విష్ చేయట్లే పాపం, వాళ్ళు కూడా జనరల్ గా అడుగుతున్నారు. సో గాడ్ బ్లెస్ హిమ్. ఎవరైనా సరే నేను ఇప్పుడు సొసైటీతో ఫైట్ చేయడానికి నేను దిగాను, రైట్? ఐఎమ్ స్టాండింగ్ అగెయిన్స్ట్ సొసైటీ. అంతా ఇటు సైడ్ ఉంటే నేను ఇటు సైడ్ నించున్నాను, రైట్? ఇంత ధైర్యం తెచ్చుకొని నేను నించోగలిసానంటే గాడ్ ఫర్బిడెన్ అలాంటి పరిస్థితి నాకు రావద్దు. నా హస్బెండ్ షుడ్ బి హెల్దీ అండ్ లాంగ్ లైఫ్ ఉండాలి. ఎవరికన్నా అలా వస్తే నేను నా కోసం నేను నించోలేనా? డెఫినెట్ గా.
అట్లీస్ట్ నేను నా గురించి ఆలోచించి ఇలా ఫైట్ చేసేటట్టు ఇంత ధైర్యమే నాకు ఉంటే అసలు నేను ఈ ఫైటే చేయకుండా అలాంటి పరిస్థితి వస్తే నా గురించి నేను నించోగలను, రైట్? సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ నాకు వాళ్ళ క్వశ్చన్ లో ఫస్ట్ పాయింట్ నా గురించి కాదండి ఈ ఫైట్. సొసైటీ నా అని తీసేసి మీరు కూడా మనం అని ఆలోచిస్తే ఇది మనందరి సమస్య. ఇది విడోస్ సమస్య కాదు, విడోస్ కి మనం ఇచ్చిన సమస్య. ఓకే, ఇట్స్ నాట్ షీ సఫరింగ్, వీఆర్ మేకింగ్ హర్ సఫర్. ఇది ఎప్పుడు సొసైటీలో ఇది మార్పు వస్తుందో అప్పుడే మారుతుంది. నేను సఫర్ అవుతున్నాను, విడోస్ సఫర్ అవ్వట్లేదు, మనం ఆవిడకి ఆ సఫరింగ్ ఇస్తున్నాం. సో మనం మారాల్సింది, వాళ్ళు కాదు. అది అర్థం చేసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ రాకుండా ఉంటాయి. నేను పెళ్లి చేసుకుంటా, నేను ఎథిస్ట్ కాదు, ప్లీజ్. ఈ పాడ్కాస్ట్ తో నేను క్లియర్ చేస్తున్నానండి మీ డౌట్స్ అన్ని. ఇంకొక క్వశ్చన్ వెరీ వియర్డ్, నాకు వియర్డ్ అనిపించింది. అలా అని నువ్వు తాళి వేసుకునేది మెట్లు వేసుకునేది వదిలేస్తావా? చాలా వియర్డ్ అనిపించింది. మరి ఎందుకు వేసుకోవద్దు, వదిలేమా అని ఎందుకులే అంట. ఐ మీన్ ఎంత ఎక్స్టెంట్ థింక్ చేయొచ్చు. అసలు దిస్ ఇస్ ద ప్రాబ్లమ్, యూనో, మన పీపుల్ లో వాళ్ళు పాయింట్ వదిలేసి భలే పక్కవని పట్టుకుంటారు. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి, నేను పెళ్ళయ్యాక నేను తాళిబొట్టు వేసుకుంటానా, మెట్టెలు పెట్టుకుంటానా? ఐ మీన్ నాకు ఫనీ, ఇది జస్ట్ 2-3 పిక్ అదే, చేశాను. yeah, I know, నేను కూడా కమెంట్స్ చదివాను. ఏంటి ఏం క్వశ్చన్ అడుగుతున్నారు? అందరికీ చెప్తున్నానండి, మన మ్యారేజ్ రిచువల్స్ నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. మనం చాలా మంది అంటారు తాళిబొట్టు అవి వేసుకోవడం వాళ్ళకి మేక్ సెన్స్ కాదు. ఇవి ఎవరి ఇవి వాళ్ళవి, బట్ నేను అది చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. సి, లవ్ అంటే ఏంటి? లవ్ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్, లవ్ ఈజ్ సరెండర్, లవ్ ఈజ్ జెంటిల్. సో కంకణం ఎందుకు కట్టుకున్నాం? ఈ డైలీ నీకు గుర్తు చేస్తూ ఉంటుంది కంకణం, నువ్వేదో చేస్తున్నావు అని ఒక గుర్తు. మనకి హ్యూమన్స్ కి గుర్తు చేయకపోతే గుర్తుండదు, మర్చిపోతూ ఉంటాం, రైట్? తాళి గాని మెట్టెలు గాని మన ఏ కల్చర్ లో ఉన్నాయో అవన్నీ కొంతమంది చెప్తారు మెట్టెల్ వల్ల యూటిరస్ కి ఏదో, వి డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ యా, అవన్నీ పక్కన పెడితే దీని వల్ల నాకేం చెడు జరగకపోవట్లేదు, రైట్? ఇవన్నీ నేను వేసుకోవడం వల్ల నేను ఎవరిని హర్ట్ చేయట్లేదు, నన్ను నేను హర్ట్ చేసుకోవట్లేదు. సో ఐఎమ్ నాట్ అగేన్స్ట్. నేను ఏదైనా ఇలాగే చూస్తాను, నన్ను నేను హర్ట్ చేసుకున్నానా, ఎవరైనా హర్ట్ చేస్తున్నానా, ఈ రెండు జరగట్లేదు ఇవన్నీ వేసుకోవడం వల్ల. అండ్ నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను నా హస్బెండ్ గురించి. నాలో నేను ఒక చేంజ్ చేసుకున్నానంటే డైలీ నేను అది వేసుకున్నాను. నేను వేసుకున్న వాళ్ళని నేనేం విమర్శించట్లేదు, అది వాళ్ళ విష్, వాళ్ళ హస్బెండ్ కి తనకి ఉన్న అండర్స్టాండింగ్. తనకి ఇష్టం లేదు ఆ చైన్ వేసుకోవడం, ఇట్స్ కంప్లీట్లీ వాళ్ళ విష్ అండ్ చాయిస్, రైట్? నేను వేసుకోనా అని బ్లైండ్ గా నేను ఆన్సర్ చేయాలనుకోవట్లేదు, బికాస్ ఇట్స్ మై పర్సనల్. అది ఎవరు జడ్జ్ చేయలేరు. ఫస్ట్ థింగ్, అది నా పర్సనల్ థింగ్. అది నేను కెమెరాలో వేసుకుంటానా వేసుకోనా నేను ఎవరికి చెప్పబోట్లే, బట్ ఐ బిలీవ్ ఇన్ ఆల్ దిస్. సో ఇలాంటి క్వశ్చన్స్ దయచేసి పెట్టకండి కింద కమెంట్స్ లో. ఇది నా గురించి కాదండి, మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది మనం విడోస్ ని సఫర్ చేసేలా చేస్తున్నాం, అది మార్చుకోవడానికి ట్రై చేయండి. I'm really proud of what you are standing for, because ఎవరు థింక్ చేయరు నేను నాది నీదేంటి, నువ్వు చెప్తున్నావు నీదేంటి అని అడుగుతారు, కానీ యాక్చువల్ సోషల్ ఇన్స్టింక్ట్ ఏంటి, దే నాట్ అడ్రెస్సింగ్ దాట్. ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీరు చూసారో లేదో ఇంకో కమెంట్, విడోస్ గురించి ఫైట్ చేస్తున్నారు కదా, సొసైటీలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, మరి వాటన్నిటికి కూడా ఫైట్ చేయండి. ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ నాకు ఒక విషయం ఎందుకు మీకు అర్థం అవ్వట్లేదు, ఒక పాయింట్. చాలా జరుగుతున్నాయి సొసైటీలో, ఒక మనిషి అన్ని చేసేలేరు. ఇప్పుడు నేను ఈ విడో చేయించుకుని నేను ఒక్కదాన్నే చేయలేను, అది మనం అందరం కలిసి చేసే థింగ్. అలా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు కనిపిస్తున్నాయో, ఇది నాకు కనిపించింది, ఐఎమ్ ట్రైంగ్ టు వోకలైజ్ ఇట్ అండ్ ఐఎమ్ ట్రైంగ్ ఫర్ చేంజ్. దానికి నువ్వు హెల్ప్ చేయకుండా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా అడ్రస్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్ దట్ యు ఆర్ ఎన్ ఎస్కేపిస్ట్. కరెక్ట్.
ఎవరన్నా ఇది ప్రాబ్లం అని చెప్తే ఆ మాట్లాడే పీపుల్ ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎయిదర్ వాళ్ళు అలా చేసి ఉండొచ్చు, ఇంకో వీడియోని వాళ్ళు అలా మిస్ట్రీట్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారన్న గిల్ట్ లో ఉండే వాళ్ళు ఉంటే. నేను ఒకటి చెప్తా, ఎవ్రీ ప్రాబ్లమ్ ని మనం ఫిక్స్ చేయలేం, Right. బట్ ఫ్యూ ప్రాబ్లమ్స్ అనేవి ఫిక్స్ చేయాల్సిందే. అదర్వైజ్ దానివల్ల చాలా ఇంపాక్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ లో ఉంటుంది. అలాంటివి Right. ఫిక్స్ చేయాల్సిందే. ఇమీడియట్ యాక్షన్స్ తీసుకోవాల్సిన ప్రాబ్లమ్స్. వన్ ఆఫ్ దట్ ఈస్ దిస్ ప్రాబ్లమ్ ఐ సీ. Right. చాలా మంది అన్నారు రేపులు జరుగుతున్నాయి, ఉమెన్ కి అన్యాయాలు జరుగుతున్నాయి, వాటన్నిటికీ మీ స్టాండ్ ఏంటి అని నన్ను అడిగారు చాలా మంది. నా స్టాండ్ ఏంటి అంటే, ఎస్ డెఫినెట్లీ రేప్ అవన్నీ చాలా రాంగ్ థింగ్. ఐ ఆల్వేస్ టెల్ దిస్, చాలా తప్పు. బట్ అవి ఎలా మార్చాలి అని ఆలోచించి చేసేవాళ్ళు చాలా మంది దానికి ఉన్నారు. నేను దాని గురించి మాట్లాడట్లేదు అంటే నేను దాన్ని సపోర్ట్ చేస్తున్నానని కాదు. ఫస్ట్ పాయింట్, నా హోల్ కాన్సన్ట్రేషన్ దీని మీద ఉంది. ఐ కెన్ పిక్ ఓన్లీ వన్ థింగ్ అండ్ డూ రైట్. ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ నేను చేయలేను. ఇంకోటి, చాలా మంది ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మీ ఉద్దేశం ఏంటి? ఇదే కాదు, ఉమెన్ కి చాలా అవును, చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. అది ఎలా ఫిక్స్ చేయాలని నీకు థాట్ వచ్చిందా? చాలా అన్యాయాలు నువ్వు చెయ్యి. నువ్వు ఎలా ఫిక్స్ చేయగలవో స్టార్ట్ చేయి. Right. మనం వెళ్ళి పోరాడి ధర్నాలు చేసి చేయగల, నీ నుంచి చేంజ్ స్టార్ట్ చేస్తే చాలు. సొసైటీలో చేంజ్ స్టార్ట్ అయినట్టే. Right. అది అందరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు ఈ Yeah. పాయింట్ అనేది. చేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ హౌస్. Yes. మనం ఇంట్లో నుంచి ఫస్ట్ మనంని చేంజ్ చేసుకోవాలి. ఎస్, అలా. అండ్ క్వశ్చనింగ్ అదర్స్ ఇస్ ఈజియర్. ఎగ్జాక్ట్లీ. Let us be the change. Let the Correct. generation's future be the change. కరెక్ట్. I really wish this actually, అంటే మనం టాపిక్స్ మాట్లాడుకుంటూ వెళ్తే there are millions. మిలియన్స్. Like you started writing a book on this. ప్రాబ్లీ ఇలా చేస్తే ఫుల్ టైం ఆథర్ అయిపోతారు మీరు. ఇంకా అన్ని సోషల్ ఇది సోషల్ రేప్ అయ్యింది, men are also tortured. ఎస్, I say equal. విమెన్ కి టార్చర్ ఎలా ఉందో మెన్ కి నాకు నేను తెలిసిన మెన్ టార్చర్స్ కూడా చూస్తున్నాను. ఎస్, విమెన్ హిట్ మెన్. వెరీ వెరీ సింపుల్ థింగ్ దట్ ఐ డోంట్ క్లారిఫికేషన్ నాకు ఎవరి దగ్గర నుంచి దొరకలేదు. ఒక ఆడామి మొగుడు తాగేసి ఇంటికి వస్తే చీపురెత్తుకొని కొడుతుంది. ఇట్స్ వెరీ కామన్ ఇన్, ఈవెన్ ఇఫ్ ఇట్ డజంట్ డ్రింక్, తను ఏదైనా తప్పు చేస్తే పరిగెత్తుకొని కొడితే ఇట్స్ కామన్. సేమ్ థింగ్ a man does, it becomes a very big issue. డబుల్ స్టాండర్డ్స్. Double standards, right? Men are also tortured emotionally, mentally and Yes, physically. absolutely. Women are also done. So మీరు చూసినప్పుడు మీ ముందర కళ్ళు ముందర ఏమైనా జరుగుతుంటే stand for it. You take your stance rather than asking a person who's already stood for a stand, what do you think about it? Yeah. Think what is right for you and then take a decision. నేను ఈ ఇంకోటి ఏం questions అడగడం వల్ల చెప్తానంటే, ఏం రాదు Yeah. అవుట్పుట్. ఎవ్రీథింగ్ జెండర్ పర్స్పెక్టివ్ లో చూడక్కర్లేదండి. Right. ఏంటి గోల, ఉమెన్ ఈక్వల్, మెన్ ఈక్వల్, అసలు ఏంటిది? Right. సీ ఇట్ యాజ్ అ మాస్క్యులైన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీ. Energies, yes. మన అందరిలో మాస్క్యులైన్ ఎనర్జీ, ఫెమినిన్ ఎనర్జీ ఉంటుంది. ఆడవాళ్ళలో ఫెమినిన్ ఎనర్జీ డామినెంట్ థింగ్, Yes. మెన్ లో మాస్క్యులైన్ ఎనర్జీ డామినెంట్ థింగ్. Yes. సో ఆ క్యారెక్టర్స్ ని మనం యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ మన బుర్రలోంచి పోతుంది. Right. లైక్ ఇప్పుడు అందరు అంటారు ఆడవాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకొని మగవాళ్ళ ఇంటికి వెళ్ళాలి, Mm. లైక్ హస్బెండ్ హౌస్ కి. హస్బెండే రావచ్చు కదా. ఓకే, ఇప్పుడు హస్బెండ్ వచ్చే సొసైటీ స్టార్ట్ అయిందంటే ఉమెన్ ఫెయిర్ అవుతుంది, మెన్ కి అన్ఫెయిర్ అవుతుంది. Right. ఇప్పుడు ఉమెన్ వెళ్తున్నారని ఉమెన్ ఇది ఎప్పటికీ తెగేను. Mm. సి ఉమెన్ నేచర్ అడ్జస్ట్ అయ్యే క్వాలిటీ మనకి ఎక్కువ ఉంటుంది. ఫెమినన్ నేచర్ అది. Right. మాస్క్యులైన్ నేచర్ ప్రొటెక్షన్. Correct. పెద్దవాళ్ళు ఆలోచించే పెట్టారు. Right. ఓకే, ప్రతిదీ క్వశ్చన్ చేయక్కర్లేదు. మీకు రాంగ్ గా ఇంటర్ప్రిట్ అవుతుంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రూట్స్ ఏంటా అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ గా జరగడం వల్ల పెద్దవాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు ఆడపిల్ల మంది కాదుగా అలా మాట్లాడుతుంటే ఆడవాళ్ళకి ఫీలింగ్ వస్తుందా వస్తుంది. రాదా? సో Definitely. ఆ మాటలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ అబ్బాయిలు అమ్మాయిలు అమ్మాయిలు అబ్బాయిలుగా చేయడానికి ప్రయత్నించద్దు. Definitely. Yeah. I totally agree for this. Okay, moving towards a little bit lighter version. ఎస్. ఇంత చేస్తున్నారు,
what is your schedule in a day? Like how, I know మీరు MCOM చేశారు, CA, you're doing your CA, you've done your articleship. How do you manage your day? How books రాస్తున్నారు? బుక్స్ రాయట్లేదండి, ఒక్క ఒక రాశారు. పుస్తకమే Okay, రాశాను. okay. సి ఐ కాల్ మై సెల్ఫ్ యాక్సిడెంటల్ ఆథర్ అండి. నేనేమి పెద్ద రైటర్ని కాదు. సో యాక్సిడెంటల్ గా జరిగింది బుక్. ఓకే. బికాజ్ బుక్ రాయాలి అన్న థాట్ అసలు నాకు లేదు. ఎస్, అసలు నేను రైటర్ని కాదు. నేను చిన్నప్పుడు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కూడా మా అమ్మ రాసిస్తే చదువుకొని రాశాను. సో నాకే ఆశ్చర్యంగా ఉంటుంది నేనే రాశాను ఇది అని. సో దట్స్ వై ఐ కాల్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్సిడెంటల్ ఆథర్. సో ఈ బుక్ అనేది ఒక 5 years ఆఫ్ రీసెర్చ్ చేసిన తర్వాత రాసింది. ఇది ఊరికే నేను అలా రాసేలేదు. చాలా ట్రావెల్ చేశాను, చాలా మందితో మాట్లాడాను. తర్వాత ఆ ఎమోషన్స్ అని కలిపి ఒక దాంట్లో పెట్టాను. సొసైటీకి ఎలా అర్థం చేయాలి అనే ఆలోచనలో. ఐఎమ్ నాట్ అ సెలబ్రిటీ. నేను యూట్యూబ్ అలా స్టార్ట్ చేస్తే నాకు ఎప్పటికీ రీచ్ అయ్యాను. అసలు ఎలా? కంపల్సరీ ఏదో ఒకటి కావాలి. ఏం చేయాలి? నాకు ఐఎమ్ వెరీ మచ్ క్లూలెస్. లా పరంగా మార్పు అవన్నీ సెకండరీ స్టెప్స్. ఫస్ట్ స్టెప్ జనాలకి, బాబు మనం తప్పు చేస్తున్నాం, విడోస్ ని చాలా ఇన్హ్యూమన్ గా ట్రీట్ చేస్తున్నాం, దాన్ని నార్మలైజ్ చేసేసాం అని వాళ్ళకి తెలియజేయాలి. ఎలా చేయగలను అని అప్పుడు అనుకున్నా. నాకు అప్పుడు వచ్చిన థాట్, రాయొచ్చు కదా. దెన్ స్టార్టెడ్. బేసిక్ ఇంగ్లీష్ లో ఉంటుంది ఆ బుక్. బేసిక్ ఇంగ్లీష్ లోనే రాశాను, అందరికి అర్థం అవ్వాలని. సో అలా నా బుక్ వచ్చింది. బుక్ నేను పబ్లిష్ చేసేటప్పుడు కూడా నాకు డౌటే, ఎవరు కొంటారు అసలు నా బుక్ ని? ఎలా, ఐ డోంట్ నో ఎలా పబ్లిష్ చేయాలో, ఎలా మార్కెటింగ్ చేయాలో, ఎలా పీపుల్ కి రీచ్ అవుట్. నేను క్లూలెస్. బట్ ఓన్లీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఏంటంటే ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రైట్, సో గాడ్ విల్ టేక్ కేర్ అని మొత్తం ఐ విల్ సే ఆల్వేస్ శ్రీకృష్ణార్పణమస్తు. ఏం చేసినా కూడా he will, that's what he said, right? Don't yes, see for results. he will take care అని ఫస్ట్ బుక్ పబ్లిష్ చేశారు. తర్వాత మార్కెటింగ్ కమ్స్ నెక్స్ట్ కదా. ఫస్ట్ స్టెప్ బుక్ పబ్లిష్ చేయడం. Thank you so much. Like on your anniversary, first year celebration, you come with us. It's a special event. Thank for you us very also. much. And congratulations. Like, I love the book. Very simple, straightforward, to the point. Research in the connect in book chala. So I thought, why not talk in person and see what perspective you have. Like chala questions వచ్చాయి నాకు. ఇంత చిన్న, like first question was, who is this girl Soumya ఇలా రాసింది? ఇంత దీంట్లో ఇంత చిన్నప్పటి నుంచి థాట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయ్యింది? ఫస్ట్ క్వశ్చన్ was it such a big thing for you in your childhood? So many questions came, but మిమ్మల్ని కలిసాక I really feel good that somebody in the society is owning it and talking about it. Yes, it is injustice, Ani. That itself is giving me a very good feeling. And Thank you very much. so much for standing, because it's not your fight, it's fight for the society. Yes, which really puts you at. And అది మనందరి ఫైట్ ఇది. మనందరం మన కంట్రీలో ఉన్న విడోస్ కోసం మార్పు తేవడానికి అందరం నడుము బిగించాలి. సౌమ్య చేయలేదు, బట్ మనం అందరం కలిస్తే మార్పు ఇలా తేవచ్చు. బట్ మనందరం ఎలా కలుస్తాం? అందరిలో మార్పు రావాలి. భయం అందరిలో ఉంటుంది. చేంజ్ అయ్యేటప్పుడు, ఏ పెళ్లి జరిగేటప్పుడు భయం ఉండదా? భయం ఉంటుందా? మార్పు కదా, అది బిగ్ చేంజ్ ఇన్ వన్స్ లైఫ్, రైట్? పిల్లలు వచ్చేటప్పుడు మార్పు ఉండదు, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మార్పు ఉండదా? మార్పు ఇస్ ఇన్ఎవిటబుల్, రైట్? కాబట్టి అందరూ ఇలా కనుక థాట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా మనం అందరం మారుతాం. Yeah, I completely agree. I mean, yeah, it's a big thing now. But one thing, if at all, if you're given an opportunity, inka future inga books rastara, lekapothe do you want to pursue this journey, or do you have any other plans of pursuing your CA? And of also, course, so this is my personal thing. Na professional thing is different. Okay. I want to be in the field of accounts, na earning ani everything. So ఇది నా సొసైటీ కోసం చేసే థింగ్. అండ్
ఇంకో బుక్ రాస్తానన్న దానికి నా దగ్గర ఆన్సర్ లేదండి. బికాస్ యాజ్ ఆఫ్ నో ప్లాన్ ఏం లేదు. నేను Okay. చెప్పినట్టు నేనేం రైటర్ కూడా కాదు. మళ్ళీ నాకేమైనా అలా కనెక్ట్ అయ్యి గాడ్స్ విష్ ఉంటే రాస్తానేమో నాకు తెలీదు. బట్ Yeah. ఇప్పటికీ నేను అది ఆన్సర్ చేయలేను బికాజ్ Yeah. యా I agree. Okay, some hypothetical questions. Okay. They're making it more fun. ఒకవేళ మీకు ఒక సూపర్ పవర్ వచ్చిందంటే దేవుడి నుంచి ఒక ఎనీ సూపర్ పవర్ యూ కెన్ చూస్, వాట్ వుడ్ దట్ సూపర్ పవర్ బి అండ్ హౌ వుడ్ యూ యూజ్ ఇట్? సూపర్ పవర్ యూ వాంట్ బికమ్ ఇన్విజిబుల్ అనుకున్నప్పుడు, అంటే నాకు ఎవరైనా సూపర్ పవర్ ఇచ్చారంటే ఒక నిమిషంలో మాయమై అంటే లైక్ లైక్ లిటరలీ టెలిపోర్ట్ అయిపోవాలి నేను. లైక్ ఇక్కడ మాయమై అక్కడ అపియర్ అవ్వాలి. ఐ వాంట్ దట్ సూపర్ పవర్ బికాస్ looking at the traffic nowadays, I don't want to face it. ఇక్కడ మాయమేనా అక్కడ కనిపించానా అని ఉండాలి. I want that superpower. If I asked you, what would that be? పుస్తకం ఇలా పట్టుకోగానే ఇలా పేజీలు తిప్పితే మొత్తం బ్రెయిన్ లోకి ఎక్కేసే సూపర్ పవర్ అడుగుతాను నేనైతే. సో మెనీ ట్యాక్స్ సెక్షన్స్ ఎగ్జామ్ లో మేము రాసేటప్పుడు దాన్ని గుర్తు సో బోత్ లైక్ ఇలా బుక్ చదువుతుంటే అన్ని ఎక్కేయాలి అండ్ ఎగ్జామ్ లో రాసేటప్పుడు అన్ని మెమరీలోకి రావాలి. అదే ఎవ్రీ స్టూడెంట్ చూడాలి పట్టుకోలే ఎగ్జామ్ పుస్తకంలో మొత్తం బ్రెయిన్ లోకి. ఇఫ్ గాడ్ కనుక నిజంగా వింటుండే ప్లీజ్ గివ్ మీ దట్ సూపర్ పవర్. ఆ రోబో సినిమాలో చూపిస్తారు. అదే రోబో సినిమాలో ఇలా ఇలా స్కాన్ చేస్తే మొత్తం ఎక్కుతుంది కదా. సో నా సిఏ బుక్స్ అన్ని నేను ఇలా స్కాన్ చేస్తాను. యూజ్ ఇట్ ఫర్ యువర్ ఎగ్జామ్. యా యా. ఓకే, మీకు ఒక 100 crores ఇచ్చారంటే 100 crores. Take it. We're being Who is very giving me generous. first? Tell me please. Probably who knows, మోదీ గారు వచ్చి ఏం చేస్తారు 100 crores if at all? మోదీ గారు ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. ఓకే, hypothetical. So say for Hypothetical, example okay. you win a lottery of 100 crores. What ఫస్ట్ will you do? 40% ట్యాక్స్ లో పోతుంది. సో 60 నాకు మిగులుతుంది. Proper accounting student. సో ఫ్లాట్ 40% ట్యాక్స్ పోతున్న లాటరీ టికెట్స్ నాకు 60% మిగులుతుంది. 60 crores మిగులుతాయి. సో ఫస్ట్ సిఏ అన్ని మానేస్తా చదవడం బికాస్ నాకు లైఫ్ కి సంబంధించిన డబ్బులు వచ్చాయి. సో ఐ ఇన్వెస్ట్ సమ్వేర్ ఎల్స్. సో దాని మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చేలాగా ఐ కెన్ పుట్ మోర్ మై ఎఫర్ట్స్ ఇన్ టు దిస్ బికాస్ ఈ బుక్ రిలేటెడ్ ఇష్యూకి నేను రోజులో లిటిల్ టైం పెట్టుకుంటా దాని మీద రీసెర్చ్ కానీ ఇలా పాడ్కాస్ట్ కానీ బికాస్ ఐ హావ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ టు డూ ఇన్ మై లైఫ్. నా కెరియర్ బిల్డింగ్ లో సో వాట్ ఈస్ ద కంప్లీట్ ఎఫర్ట్? అంటే ఇప్పుడు మీరే ప్రాబ్లీ ఐ వాంట్ టు రైట్ అ బుక్. సో సమ్వన్ ఎల్స్ ఎట్ యంగర్ ఏజ్ వాంట్స్ టు రైట్ అ బుక్. వాట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్ నీడెడ్? అంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలి ఒక బుక్ రిలీజ్ చేసి దాన్ని రాయడం నుంచి? వాట్ ఈస్ ద జర్నీ? నాకు అడ్వైస్ చేసే అర్హత లేదని ఫస్ట్ నేను అనుకుంటున్నాను. ఎవరికైనా చెప్పగలను, ఎక్స్పీరియన్స్ అయితే చెప్పగలను, బట్ అందరు ఆథర్స్ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు తెలీదు. నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది జరిగిందండి. ఇది ఏమీ పెద్ద నేను లైక్ ఆల్ ఎమోషన్స్ నేను రాసేటప్పుడు తన్నుకొచ్చేవి. అదేమి నేను ఆలోచించింది కాదు. నేను ఇప్పుడు వీటి మీద రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్ చేసి కలెక్ట్ చేసిందంతా రాసేదాన్ని. నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని రాసేదాన్ని. సో అలా అలా రాసేదాన్ని. టఫ్ థింగ్ ఏంటో చెప్పనా? అన్నిటికన్నా బుక్ అంతా అయిపోయాక నాకు ఇంగ్లీష్ వచ్చాను ఒక డౌట్ వచ్చింది నిజంగా తెలుసా. బికాస్ బుక్ రాసేటప్పుడు మనం చాలా కేర్ఫుల్ అయిపోతాం, రైట్? ఇది గ్రామర్ కరెక్టేనా? స్మాల్ సెంటెన్స్ ని కూడా వి ట్రై టు మేక్ ఇట్ వెరీ కాంప్లెక్స్ బికాస్ నేను రైటర్ కాదన్న బ్రెయిన్ లో ఉంటుంది కదా. అమ్మో నేను ఇది కరెక్ట్ రాస్తున్నానా, ఇది మరీ బేసిక్ గా ఉందా అని కొన్ని థాట్స్ వస్తాయి. ఆ థాట్స్ ని మేనేజ్ చేయడం నాకు చాలా డిఫికల్ట్ అయింది ఇనీషియల్లీ. తర్వాత సౌమ్య నీ ఆబ్జెక్టివ్ ఏంటి? నీ ఇంగ్లీష్ స్కిల్స్ చూపెట్టుకోవడమా, నీ ఎమోషన్ అర్థం అవడమా అని ఎప్పుడైతే నేను డిసైడ్ అయ్యానో అంతా పక్కన పెట్టేసా. నాకు వచ్చింది రాసేదాన్ని. మొత్తం రాసిన తర్వాత చదువుకునేదాన్ని. గ్రామటికల్ మిస్టేక్స్ స్మాల్ కరెక్ట్ చేసేసుకునేదాన్ని. మొత్తం బుక్ అంతా అయిపోయాక నేనే చదువుతుంటే ఓహో నాకు బాగానే వచ్చే ఇంగ్లీష్. నేను బుక్ రిలీజ్ చేసిన తర్వాత ఫ్యూ డేస్ అయితే ప్రపోజిషన్స్ అవి 2 పెట్టానా, దా పెట్టానా, కరెక్టే పెట్టానా, ఇలాంటి ఇవి వచ్చాయి. ఎఫర్ట్స్ ఉంటాయి డెఫినెట్ గా. నాకు బుక్ రాయడం కన్నా 5 years నేను ఏదైతే ట్రావెల్ చేసి
విడోస్ తో మాట్లాడి చాలా బ్రేక్ డౌన్ అయ్యేది. బికాస్ సంథింగ్ నేను చాలా టఫ్ స్టోరీస్ వింటూ ఉండేదాన్ని కదా వాళ్ళ నుంచి. సో అది తీసుకోవడం చాలా ఛాలెంజింగ్ అయ్యేది నాకు కూడా. బట్ Okay. ఇట్ ఇవాల్వ్డ్ మీ యాజ్ అ స్ట్రాంగ్ యూనో చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. Right. సి ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ కాజ్. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్. Right. సో ఏదైనా మన మంచికే అనుకోండి. Yeah, I'm really happy that, see, putting down the emotions is important. Yeah. Communicating the reason is important than the language. ఇప్పుడు నేను తెలుగులో చాలా వెల్ వర్స్ కాదు, అంటే నాకు అంతగా రాదు. అంటే ఎలా అంటే నా ఎమోషన్స్ ముందు పెట్టాలని ఒక ఇంటెన్షన్ ఎప్పుడు ఉండేది, ఇది కరెక్ట్ కాదు అని. అండ్ యూ డన్ ఇట్ రైట్. ఎమోషన్స్ ముందు పెట్టడం ఇస్ ఇంపార్టెంట్, లాంగ్వేజ్ ఇస్ సెకండరీ. మనం ఎన్నో కొరియన్ డ్రామాస్ చూస్తున్నాం, లాంగ్వేజ్ రాదు, బట్ వీఆర్ కనెక్టింగ్ టు ది ఎమోషన్ దేర్.